హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టమైన మ్యాంగో కుల్ఫీ చేస్తున్నాను. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఎక్కువ కూడా అవసరం ఏమి లేదు. దీని ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ప్యాకెట్ పాలైనా పర్లేదు, మనకి మామూలు గేదె పాలైనా ఏవైనా పర్వాలేదు. అలాగే ఇక్కడ నేను మామిడికాయ ఒకటి తీసుకున్నాను, మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నాను, మరీ పెద్దది కాదు, కొంచెం మీడియం సైజ్ది. ఇది కొంచెం కస్టర్డ్ పౌడరు, ఒక 2 స్పూన్స్ ఉంటుంది కస్టర్డ్ పౌడరు. మనకి పంచదార, షుగర్ కూడా నేను అది మామిడికాయ మనకి స్వీట్ ఉంటుంది కాబట్టి ఫుల్గా తీసుకోలేదు, మనకి సరిపడా మన టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోవటమే స్వీటు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పాలు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేద్దాం. స్టవ్ ఆన్ చేశాను. పాలు మనకి బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం షుగరుని అవి కస్టర్డ్ పౌడర్ అది వేసేసుకొని కలుపుకోవడమే. ఇది పెద్ద కష్టమేం కాదు, మామూలు ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇది కూడా సింపుల్గానే. చూద్దాం, ఇవి కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. పాలు మనకి మరుగుతున్నాయి చూడండి ఇలాగా. ఇవి కొంచెం మనం ఒక 5 మినిట్స్ మరగబెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ షుగర్ అవి వేసుకుందాం. ఒక 5 మినిట్స్ మరగాలి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకి ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం అండి. చూసి వేసుకోవాలి, నేను ఫుల్ వేయట్లేదు, హాఫ్ కన్నా కొంచెం వేస్తున్నాను. కప్లో హాఫ్ కన్నా కొంచెం తీసుకున్నాను షుగర్ నేను. మ్యాంగో మనకి అది కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఒకసారి ఇలా కరిగి బాయిల్ అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలిపేసి వేసుకుందాం. ఇవి బాయిల్ అయిపోతున్నాయి కదా, వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కొంచెం, ఇందులో పాలు కొంచెం కలుపుకొని కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుందాం. కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇది ఏంటంటే మనకి అది చిక్కబట్టడానికి అనమాట, మనకి సాఫ్ట్గా రావడానికి. కస్టర్డ్ పౌడర్ ఒకవేళ అవైలబుల్ లేదనుకోండి, మనం కొంచెం అది మైదా పిండి కానీ కొంచెం గోధుమ పిండి అంటే కొంచెం అది స్మెల్ వస్తుంది. మైదా పిండి ఊరికి కొంచెం ఒక స్పూన్ అలా వేసుకొని వాటర్లో కొంచెం పాలల్లో వేసుకొని కలుపుకొని అదైనా కలుపుకోవచ్చు, కస్టర్డ్ పౌడర్ ఒకవేళ లేకపోతే కనుక. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, అది వెనీలా ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇది ఒక 2 మినిట్స్ మనం కొంచెం దీన్ని ఇలాగా చిక్కబడేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉంచుతాం. తర్వాత ఇది అలా చిక్కబడిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి బాగా. తర్వాత మనం అది చల్లారనిచ్చిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అవి మిక్సీ చేసేసుకొని ఈ పాలతోటి అది ఇలాగ సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసేసుకోవడమే. బాయిల్ అవ్వాలి అది ఒకసారి. ఇది మనకి ఒక 2 మినిట్స్కి ఇలాగా చిక్కబడిపోతుందండి. ఇప్పుడు ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ మనకి కట్ చేసుకున్న ఉన్నాయి కదా, మ్యాంగో ఉంది కదా, దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది పాలు మనకి కంప్లీట్గా చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఈ మిక్సీ జార్లో
మనం ఈ ముక్కలు వేసుకుని కొంచెం కొంచెం ఈ పాలు ఈ మిక్స్ ఇది ఉంది కదా, ఇది కూడా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే అది బాగా మిక్స్ అవుతుంది. నేను కొన్ని వేస్తున్నాను ఇందులో. అలాగే మనకి ఇది ఉంది కదా కస్టర్డ్, ఇది కొంచెం ఇది కూడా ఇలా వేసుకుని బాగా మనకి మిక్స్ అయిపోవాలి. ఇది నేను మిక్సీ వేసేస్తాను. ఇది చూసారా, నేను ఇక్కడ మొత్తం ఇది మిక్స్ చేసేసాను. మొత్తం బాగా కలుపుకొని మనం మౌల్స్లో వేసేసుకున్నాం. నేను ఇక్కడ బాదం పప్పు తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేను కొంచెం ఇందులో వేస్తున్నాను, మళ్ళీ తర్వాత మౌల్స్లో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైన వేస్తాను. మళ్ళీ మౌల్స్లో పైన వేస్తాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకునేలాగా మనకి కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదండి, ఇవి ఈ కుల్ఫీ మౌల్స్ తీసుకున్నాను, ఇందులో వేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటి మనం ఫిల్ చేసేసుకోవడమే. సమ్మర్లో మనకి కూల్గా ఇలాగా తినడానికి మనకి బాగుంటుంది కదా, ఎవరికైనా తినడానికి సింపుల్గానే చేసేసుకోవచ్చండి. కాకపోతే మనకి ఆ ఫ్రీజ్ అవ్వటమే మనకి టైం పడుతుంది, కానీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎంతో టైం పట్టదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ ఫ్లేవర్స్ రకరకాలుగా చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం వట్టి పాలతో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకొని పైన కొంచెం మళ్ళీ కొంచెం నేను బాదం వేస్తాను. వేసిన తర్వాత దీన్ని ఫ్రీజర్లో మనం చూసుకోవాలి. మనకు ఒక 6 అవర్స్ పైనే పడుతుందండి, ఒక 6 అవర్స్ 7 అవర్స్ పైనే పడుతుంది మనకి. మార్నింగ్ పెట్టుకుంటే కొంచెం ఈవినింగ్ పెట్టుకుంటే మనకి మార్నింగ్ అలా ఉంచుకుంటే అది బాగా ఫ్రీజ్ అయ్యి బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పైన వేస్తున్నాను నేను బాదం. ఇది ఆప్షన్ అండి, మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే నేను ఇందాక చెప్పాను కదా కస్టర్డ్ పౌడరు లేకపోతే కొంచెం మైదా వేసుకుని ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు అన్నప్పుడు, అలా మైదా వేసుకుంటే కనుక మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే అది మనకి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. అంతేనండి, ఇంకా దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుని ఫ్రీజ్ చేసేసుకోవడమే. దీనివి క్యాప్సిలా పెట్టేసుకోవడమే. ఇప్పుడు నేను దీన్ని ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఇది రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రీజర్ నుంచి నేను ఇప్పుడు ఒక 6 అవర్స్ తర్వాత తీసానండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా మనం ఒక దాంట్లో ఇలా వాటర్ పోసి 1 మినిట్ లేదా 1 మినిట్ లేదా 2 మినిట్స్ కొంచెం మనకు అది కింద ఫ్రీగా తీసేటప్పుడు రావడానికి కొంచెం వాటర్లో పెట్టేసుకుంటే అది మనకి ఈజీగా వచ్చేస్తాయి. 1 మినిట్ ఉంచుదాం. తీసానండి, నేను వాటర్లోంచి తీసేసాను. ఇప్పుడు చూద్దాం, ఇది మనం ఇలా అంటే ఊరికే వచ్చేస్తుంది. చూసారా, ఇలా అన్నీ మనం చక్కగా మనకి వచ్చేసింది. చూసారా, ఫ్రీగా వచ్చేస్తాయి. ఇంట్లోనే మనకి సింపుల్ అండ్ హెల్తీగా మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది.
చూసారా, మనకి చక్కగా రెడీ అయిపోయింది. పిల్లలకి మనకి ఇలా సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం లూజ్ అయింది, కొంచెం లూజ్. అంతేనండి, చూసారా, మనకి సింపుల్ అండ్ హెల్దీ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో చక్కగా మనం ఇలా పిల్లలకి మనం కూడా చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.